నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈరోజు తాటిపల్లి గ్రామస్తులు ఎస్సీ వారు మాలా మాదిగ కులాలు గత 20 సంవత్సరాల క్రితం వారు సాగు చేసుకున్నారు. ఆ సాగు చేసిన భూమిని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డుకొని గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ పెట్టి వీరితో సయోధ్య కుదిరించుకొని ఇది కొట్టద్దు, ఇది ఫారెస్ట్ భూమి అని వారు చెప్పారు. వారు అంతకే కొన్ని రోజులు మట్టుకు వారు సాగు చేయక ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సాఫ్ చేస్తుండగా మళ్ళీ వీరు వచ్చి వీరు చెట్లు కొడుతుంటే ఆ చెట్లను దుప్పలను దున్నుతుంటే వీరిపై వచ్చి వీరికి ఫైన్ వేశారని చెప్తున్నారు. 50,000 రూపాయలు మీరు చేసిన దానికి ఫైన్ ఇవ్వండి అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకున్నట్టు వీరు ఎస్సీ మాలా మాదిగ కులస్తులు తెలుపుతున్నారు. ఇక్కడ ఈరోజు మరి ఒకసారి వారు సాగు చేసిన భూమిని ఎవరో వచ్చి ట్రాక్టర్లతో మొత్తం దాదాపు ఒక 20 ఎకరాల వరకు సాగు చేసినట్టు అక్కడ మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈ జంగల్లో ఉన్న చెట్లను, తేకు చెట్లను, ఇటువంటి మంచి తేకు చెట్లను ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఈ తేకు చెట్లు ఇటువంటి ఇక్కడ నుంచి ఈ ఎల్ల గుట్ట వరకు మొత్తం పైకి గుట్ట వరకు ఆ విధంగానే చూస్తున్నాం. ఆ గుట్ట వరకు కూడా ఈ విధంగానే కొట్టినవి ఉన్నాయి. ఎవరు కొట్టారో గుర్తు తెలియదు. కానీ వీరేమంటున్నారంటే ఫారెస్ట్ వారి అండలేంది ఎవరు కొడతారు, ఈ చెట్లని కొట్టేవారు ఎవరు, వారికి మద్దతు ఇచ్చిన వారు ఎవరు, ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళు డబ్బులు తీసుకొని లంచంగా డబ్బులు తీసుకొని ఈ చెట్లను కొట్టించారా అని వారి అభియోగం. మరియు ఈ దినం వారు ఏకతాటిపై ఉండి ఈరోజు ఇక్కడ ఈ కొట్టిన ఈ చెట్లన్నీ వారు విలేకరులకు చూపిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు మనము ఈ తాటిపల్లి ఈ యొక్క భీమ్నగర్ సరిహద్దు గ్రామంలో ఈ జంగల్లో ఉన్నాం. ఈ జంగలు భీమ్నగర్ ఫారెస్ట్కి చెందిందని వీరు చెప్తున్నారు. దీనికి ఎవరు ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వారు సిరికొండ మండలం తాటిపల్లి గ్రామం. ఈ భూమి కేసులు అయినాయి, కొట్టుకున్నాము. ఫస్ట్ 20 సంవత్సరాల కిందటనే కొట్టుకున్నాక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిన తర్వాత పోనీ ఆఫ్ చేసిండ్రు కదా అని మేము సర్దుకొని కేసులు అయినా కానీ విడిపించుకొచ్చుకొని ఒక 10 మందిని సమర్థంగా మాట్లాడుకొని ఆఫీసులా కూర్చుండి కోర్టు నుండి సుతము మేము కాగితాలు తెచ్చుకున్న తర్వాత సుతము అది అద్దమ్మా, అది కొట్టకుండ్రి, ఎన్నడన్నా భూమి మీకు గవర్నమెంట్ చెంద చేస్తే మీకే ఎందుతుంది కానీ ఇప్పుడు మాత్రం పోకుండ్రి అని ఫారెస్ట్ వాళ్ళు మాకు హామీ ఇచ్చినాక సుతము హామీ ఇచ్చిరని మేము సైలెన్స్గా ఉన్నాక 2 సంవత్సరాలు అవుతుంది సైలెన్స్గా ఉండి. 2 సంవత్సరాల నుంచి అయినా కానీ హామీ ఇచ్చిరని మేము సైలెన్స్గా ఉంటే మళ్ళీ 100 ఎకరాల భూమి సాఫ్ చేసినాక సుతము ఫారెస్ట్ వాళ్ళు ఏం పట్టించుకుంటారో, గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందో మాకు అర్థమైతలేదు. మా భూమి మాకు కావాలంటేనేమో మాకు కేసులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, మమ్మల్ని ఇళ్ళకు రానిత్తలేరు. వాళ్ళనేమో ఎందుకు రానిత్తురు అని మేము ప్రశ్నించితే మాకు కేసులు పెడుతుండ్రు. ఏంది ఇది న్యాయమని మేము అత్తే సుతము మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు ఈడ అడుగు పెట్టద్దు, ఊళ్ళో మాట్లాడుకోవాలి, ఆఫీసులకు పోయి మాట్లాడుకోవాలి, కలెక్టర్ దగ్గర కోనరి, వాళ్ళ దగ్గర కోనరి, వీళ్ళ దగ్గర కోనరి అంటారు. ఏ అధికారం మాకు తెలియరు కాబట్టి అధికార రకంగా పోలేము. మేము ఇప్పుడు మాకు కావాలని మేము దయచేసి అధికారంగా మేము కొట్లాడుతున్నాము. మేము ఈ మాట మీకు చెప్పగలుగుతున్నాము. ఇంతేనా. తాటిపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం. అయితే విషయం ఏంటంటే తాటిపల్లి శివర్లో ఉన్నటువంటి మల్లంచెరు కింది భూమి గత 10-15 సంవత్సరాల కింద మాలామాదిగ కుటుంబాలు కలిసి 200 కుటుంబాలు కలిసి ఇది సాగు చేయడం జరిగినది. కావున సాగు చేయడం మూలంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీన్ని సాగును బంద్ పెట్టడం జరిగింది. బంద్ పెట్టడమే కాకుండా దాదాపుగా మా 2 కులాల వ్యక్తులను ఒక 10 మందిని గత 20 సంవత్సరాల కింద 15 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. పిఆర్ఓ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పిఆర్ఓ కేసు అయితే కూడా మేము సైలెన్స్ ఉన్నప్పటికి కూడా దాన్ని మొన్న రీసెంట్లీ 1 year బ్యాక్ మేము సర్వే చేసేటప్పుడు పోడు భూముల్లో సర్వే చేస్తున్న సందర్భంగా మేము ఆ పిఆర్ఓ కేసు అయినటువంటి పేపర్ తెప్పించుకొని ఎంఆర్ఓ కలిసి ఎంఆర్ఓకి విన్నవించుకుంటే కొట్టిన జంగలైతే ఎక్కడైతే మీరు కొట్టిర్రో
అక్కడ ఫోటోలు దిగి సర్వే చేస్తారు అని చెప్పేసి ఆ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మా పిల్లలు వచ్చి చెట్లు కొట్టడం జరిగింది. కొట్టడం మూలంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైన్ వేసిర్రు. 2 3 చెట్లు కొడితే ఫైన్ వేసిర్రు. ఫైన్ వేస్తే కూడా 50,000 60,000 ఫైన్ కూడా కట్టడం జరిగింది. అయితే మేము ఆ ఫైన్ తలగడం మూలంగా సైలెన్స్ ఉన్నాం. మాతో డబ్బులు లేవు, మాకు భూములు లేవు, మాకు ఎవరికి ఒక గుంట లేదు. కాబట్టి మాకు అటువంటి డబ్బులు ఇచ్చేది కానీ డబ్బులు తీసుకునేది కానీ మాకు అలాంటి స్తోమత లేక మేము వెనకబడిపోయినాం. వెనకబడిపోవడం మూలంగా మా అమ్మలను వెనకబడ్డాన్ని ఆసరా చూసుకొని ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు లేకుంటే వ్యక్తులు ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళ కనుసరినే జరుగుతున్నాయని మేమైతే ఊహిస్తున్నాం. ఎందుకంటే మేము పక్కకు జరిగితే మాకు తెలియకుంటే మేము ఆపినది మా మీద కేసులు అయినాయి, మేము జుర్మానాలు కట్టుకున్న దాని మీదనే ఇప్పుడు దాదాపుగా 10-15 ఎకరాలు రాత్రి సాపేసారు. కాబట్టి ఈ భూమికి మేము గవర్నమెంట్ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారికి కూడా కావచ్చు, మేము ఎందుకంటే మేము ఎస్సీలం, మాదిగ జాతులకు సంబంధించిన వాళ్ళం, మాకు భూములు జాగాలు ఏడలేవు. కాబట్టి మాకు భూములు జాగాలు ఇప్పించగలరని మేము నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని మరియు సిరికొండ ఎండిఓ గారిని ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారిని మేము విన్నవించుకుంటాం. ఏంటంటే మాకు ఎలాంటి ఆధారం లేదు, ఒక్కొక్కరికి ఉన్నాయి కానీ మా ఎస్సీ మాదిగ వాళ్ళకి ఎలాంటి భూములు లేవు. మాకు మీరు సాయం చేస్తేనే మేము బతకగలుగుతాం. మాకు తాగడానికి నీళ్ళు లేవు, తిందామంటే తిండి లేదు, మాకు చేసుకుందామంటే గుంటెడు భూమి లేకుండా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ మాకు మద్దతు ఇచ్చి మాకు భూములు ఇప్పించగలరని మా తరపున మా మాదిగ కులాల తరపున కలెక్టర్ గారిని కోరడం జరుగుతున్నది. మాది నిజామాబాద్ డిస్టిక్ తాటిపల్లి గ్రామం నుండి ఈ ఫారెస్ట్లో మేము ఒక 20 సంవత్సరాల క్రితం దీన్ని ఫారెస్ట్ను డెవలప్ చేయాలని ప్లాన్ చేసి కొట్టడం ద్వారా మాకు అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దీన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసిన తర్వాత మేము 20 సంవత్సరాల నుండి ఖాళీనే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మాకు గుర్తు తెలియకుండా ఈ ఫారెస్ట్లో ఎవరో వచ్చి మొత్తం క్లియర్గా సాఫ్ చేసి వెళ్ళారు. అయితే దీనికి మా ఆరోపణ ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళను ట్రాక్టర్ వాళ్ళు ఇది వీళ్ళు కావాలని చేసిరని మాకు అర్థమవుతుంది. అయితే దీన్ని మాకు ఎప్పుడైతే కేసులు అయినాయో మమ్మల్ని కొంచెం పట్టించుకొని ఈ భూములు మాకు అప్పగించాలని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకు మరియు పెద్దలకు అందరికీ నా నమస్కారం. మాది తాటిపల్లి విలేజ్, సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా అడవిలో జరిగిన సంఘటన ఏంటంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం మేము జంగల్ సాఫ్ చేసినాం. అప్పుడు మా మీద కేసులు అయినాయి, కొంతమంది జైలుకు కూడా వెళ్ళొచ్చినాం. తర్వాత దాన్ని కొట్టుకొని ఇవ్వలేదు, సాఫ్ చేసుకొని ఇవ్వలేదు. మేము పంటలు పండించుకున్నాం ఒక 2-3 సార్లు. తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆపేసారు. ఒక 50-60 వేల రూపాయలు దండు కూడా తీసుకున్నారు అప్పుడు మేము చెట్లు కొట్టినందుకు. అయినా మేము ఓపిక పట్టి సరే వాళ్ళు అద్దంటారు కదా ఆపుకుందాం, మనకు ఆ జంగల్ ఉంటే బాగుంటుంది కదా అని మేము అందరం ఆగిపోయినాం. ఆగిపోయిన తర్వాత ఒక సంవత్సరం కిందట వేరే కులస్తులు వచ్చి ఇక్కడ ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు సాఫ్ చేసిండ్రు బ్లేడ్ బండ్లు తీసుకొచ్చి. అప్పుడు మళ్ళీ మేము ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళని పిలిపించినాం, ఫారెస్ట్ అధికారులను. ఏంటయ్యా ఇది మీరు ఏం చేస్తారు, డ్యూటీ చేస్తారా, మరి ఏం చేస్తారు, మేము కోసుకుంటానంటేనే మేము చేసుకుంటానేమో వద్దంటారు, మరి వేరే వాళ్ళని తెచ్చి ఎందుకు సాఫ్ చేస్తారు అని అడిగితే అప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇట్లా కాదు, ఇక నుండి ఎవరిని కూడా మేము లోనికి పోనీయము, ఏ ఒక్క ట్రాక్టర్ను కూడా సాఫ్ చేయనివ్వము అని హామీ ఇచ్చిర్రు. గ్రామ పంచాయతీలకు పిలిపించి మరీ హామీ ఇచ్చి వెళ్ళిపోయారు ఫారెస్ట్ అధికారులు. తర్వాత ఇప్పుడు మేము వచ్చేసరికి మినిమం ఒక 20-30 ఎకరాల భూమి వరకు మొత్తం మంచి చెట్లు, మంచి తేక చెట్లు, పెద్ద చెట్లు అన్నీ కోసేసారు. 30 ఎకరాల పైననే ఉంటుంది కానీ తక్కువ ఏముండదు. మరి దీనికి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా, వాళ్ళు హస్తం ఉండి మరి వాళ్ళు ఉండి ముందుండి నడిపించారా, మరి ఎందుకు ఇట్లా ఇది, దీనికి ఎందుకు ఇంత వీళ్ళకు నిర్లక్ష్యం? ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్టు, లంచం తీసుకొని మరి వాళ్ళ రూములలో వండుకుంటురా, మరి ఏం చేస్తారు? అది మాకు కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని మా భూములు మాకైనా ఇప్పియాలి, లేకపోతే జంగల్ కొట్టడం అన్నా ఆపియాలి. తెచ్చినాం కదా సార్.
ఇప్పుడు వచ్చి కూడా ఆఫీస్లోకి రారు గిరం చెప్తారంట సమస్య అక్కడ ఉండాలి కానీ ఆఫీస్లో కమ్మర్పల్లి రేంజ్ తాటిపల్లి ఫారెస్ట్లో గత వారం 10 రోజుల నుంచి కొన్ని చెట్లను రంపంతో నరికివేయడం జరిగింది. మరియు ఒక ఎకరం అంతా ట్రాక్టర్తో నూకడం జరిగింది. అట్టి ప్లేస్లో మేము జేసీబీ ద్వారా ఎస్సిటీలు తీయించడం జరిగింది. అది ట్రాక్టరు ఎవరు చేసిరు అనేది మరియు రంపంతో ఎవరు కోస్తున్నారనే దానిపైన విచారణ జరుపుతున్నాం. త్వరలోనే 2-3 డేస్లో అట్టి వ్యక్తులను గుర్తించి వారిపైన చట్టపరంగా చర్య తీసుకుంటాము. మరియు విలేజ్ నుంచి ఎవరైతే మా దగ్గరకు వచ్చిరో ఇట్లా ఫారెస్ట్ను నాశనం చేస్తున్నారనేసి మా దగ్గర విన్నవించడానికి వచ్చిర్రు. ఈ విధంగా ప్రజలు మాకు సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై కఠినంగా చర్య తీసుకొని రిమాండ్కు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ప్రజలు అడవి నాశనానికి పాల్పడకుండా ప్రజలతో పాటు మాకు సహకరిస్తే ఇట్టి అటవీ రక్షణలో మీరు కూడా పంచుకోవడం అవుతుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా మీ విలేజ్లలో ఎక్కడైనా ఈ విధంగా జరిగినట్లయితే తప్పకుండా సమాచారం ఇవ్వండి. థ్యాంక్ మేము 20 ఏళ్ళ కింద కొట్టుకున్నాం. కారము మేము భూములు లేక కొట్టుకుంటే సార్ మళ్ళీ 10 మంది జైలు వేసారు. సరే వేస్తుంది జైలు ఒక 1 కిలో గంబడ చేశారు నేను పిచ్చుకొచ్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ 2 ఏళ్ళ కింద కొట్టుకుంటామని లేక అయ్యో కొట్టుకుంటామని అప్పుడు 7 మీద కేసు అయింది. 7 మనిషికి 7,000 కట్టింది సార్. ఇప్పుడు మళ్ళా నీకే ఇస్తామన్నారు. ఏం చేశారు మొత్తం 10-20 ఎకరాల దాకా దొంగ నూకిండు. మరి ఫారెస్ట్ వాళ్ళు నూకిర్రా ఆ ఊరలు నూకిర్రా మాకు తెలియాలి. లేదు తెలుస్తుంది. మేము ఒక గొడ్డలు పట్టుకొని పోతే మళ్ళీ జైల్లో పెట్టవచ్చు. మొత్తం 20 ఎకరాలు వాళ్ళకి తెలియని నూకుతారా సార్? 20 ఎకరాలు నూకిరు. మాకు తెలిస్తే మేము నిన్న పోయినామాడ చేయంగా ఇవాళ ఇంకా 3 ఇంటికి వచ్చినాం సార్. మాది తాటిపల్లి సిరికొండ మండల్ నిజామాబాద్ డిస్టిక్. నా పేరు లింబాద్రి. మేము గత 20-25 సంవత్సరాల నుంచి ఆ జంగల్ సాగు చేసుకున్నాము. అందులో కొన్ని పంటలు కూడా పండించుకున్నాము. తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఎటువంటి దీన్ని ముట్టుకోకూరి, ఇది ఎవరికి ఆ ఫారెస్ట్గా చెందుతుంది, దీన్ని మేము చెట్లు వేస్తాము, మీరు ఏం చేయకూరి అని అంటే మేము వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఆగినాము. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మా తాటిపల్లి గ్రామ పంచాయతీలకు వచ్చారు. వేరే వాళ్ళు నూకితే మేము ఫోన్ చేసి పిలిపించినాం ఫారెస్ట్ వాళ్ళను. ఎందుకు మళ్ళీ మమ్మల్ని వద్దన్నారు. వేరే వాళ్ళు ఎందుకు ఒక 10 బిగాల దాకా సాగు చేసారు. ఇది ఎందుకు సాగు చేసారని మేము పిలిచి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇప్పటి నుంచి ప్రమాణం చేసి చెప్తున్నాము. మా జీపీలో జరిగిన సంఘటన మేము ప్రమాణం చేస్తున్నాము. తిరుపతి భూమయ్య సార్ వాళ్ళిద్దరు ప్రమాణం చేసి మొత్తానికి ఒక్క చెట్టు ఇట్లా కట్ అయినా కానీ మేము బాధ్యత వహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మొత్తం అందరం సైలెన్స్ అయ్యి ఆ జంగల్లో అడుగు కూడా పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక వారం కింద మొత్తం ఒక 20-30 ఎకరాల దాకా ఎక్కువ సాగు చేసి పెట్టేసారు. అంతకుముందు మేము చేసినప్పుడు మా మీద కేసులు వేసి 50,000 రూపాయలు కూడా తీసుకున్నారు. దానికి రిసిప్ట్ కూడా ఇవ్వలేరు. ఆ రిసిప్ట్ ఎక్కడ పోయిందో తెలియదు, 50,000 పోయినదో తెలియదు. మా పరిస్థితులు మరీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు ఇచ్చేసారు. మేము జైలు ఉన్నప్పుడు మేము అందరం జైలు ఉన్నాం కదా, మా బయట ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఇచ్చి వచ్చారు. 10 మంది. అది జరిగిన సంఘటన. కంపల్సరీ 60 లేకుండా ఏవైతే పట్టాలు లేకుండా చూడండి దాని మీద మేము లేక ల్యాండ్ మీద ఒక్కొక్కరు లక్ష ఖర్చు పెట్టుకున్నాం జైల్లో చుట్టూ తిరిగి. అయినా మీరు చెప్పినట్టు మేము ఊపుకున్నప్పుడు కూడా మళ్ళీ మేము పోకుండా మాకు ఎక్కేసింది. మీరు అంటే నేను ఒక సారాన్ని మీరే కొట్టిన మళ్ళీ మీరే వచ్చారు. కొట్టిన గుడ్డలు ఉండవలేదు, లేదు చూద్దామని లేదు. పోయినందుకు
తిరుపతి ఒక ఆయన బండి తీసుకున్నాడట. ఎంక్వైరీలో తెలుస్తుంది ఎవరు కొట్టిర్రు అని. ఎన్ని రోజులు పడుతుంది? చెప్పండి సార్, మీరు 15 రోజుల నుంచి నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. పోలేదు సార్. చేసిన దాంట్లోనే పైన ఇంతకు మీరే చెప్తారు కదా, ఇప్పుడు మేమే చేసినాము ఇన్ని సంవత్సరాల నుంచి అని. మా ఆలోచన ఎట్లుంటది, మీరు పాత చేసిరు కాబట్టి ఇప్పుడు కూడా మీరే చేసి ఉండొచ్చు అనేసి మీ మీదనే మేము అనుమానం వ్యక్తం చేసినాం. మీరు కాదంటున్నారు, దాన్ని వేరే కోణంలో రిక్వెస్ట్ చేస్తున్నారు. నా పేరు రాజు. అయితే మాది తాటిపల్లి సిరికొండ మండలం నిజామాబాద్ డిస్టిక్. అయితే నిన్న ఫారెస్ట్లో కొంచెం అలజడి రేగింది కనుక అక్కడికి మేము రావడం జరిగింది. అయితే దాని ద్వారా ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు ఒక తిరుపతి అని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే డబ్బులు తీసుకుంటాం, జంగల్ సాపు చేపిస్తాం, డబ్బులు తీసుకున్న తర్వాత ఏదైనా చేయగలుగుతాం మేము, మా మీద ఏమైనా కంప్లైంట్ చేసుకునేది ఉంటే చేసుకోండి కలెక్టర్ దాకా, ఇంకా పైన కూడా కంప్లైంట్ చేసుకుని మాకేం ఇబ్బంది లేదు అని మాట్లాడుతున్నాడు. ఇది ఆయన ధోరణి. మరి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నది జంగల్ని సంరక్షించడానికా లేకపోతే జంగలి గిరిజనులు కొట్టుకోవడానికా అనేది మాకు క్లారిటీ కావాలని మేము ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నట్టు అన్న తీసుకుంటున్నా అయిపోయింది అన్న మొత్తం లంచాలు తీసుకొని చేసి అన్నట్టు చేస్తాం మాట్లాడుతున్నాం చేసి